హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వీడియోస్ తీయడం అనేది మానేశాను. మధ్యలో బ్రేక్ తీసుకున్నాననమాట. సో, ఫిబ్రవరిలో ఒక వీడియో పోస్ట్ చేశాను. అదే లాస్ట్ వీడియో నాది. ఫెబ్ నుంచి జూలై వరకి నేను అసలు వీడియోస్ అనేవే పోస్ట్ చేయలేదు. ఎందుకంటే కొన్ని రీజన్స్ వల్ల నేను పోస్ట్ చేయలేకపోయాను, తీయలేకపోయాను. మొత్తం జర్నీసే అయిపోయాయి. లైక్ ఆంధ్ర వెళ్ళడము, మళ్ళీ ఆంధ్ర నుంచి వైజాగ్ నుంచి మళ్ళీ ఆంధ్రాకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళి, తిరుపతి నుంచి మళ్ళీ రాజమండ్రికి వచ్చి రాజమండ్రిలో కొన్ని రోజులు ఉండేసి, అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి మా ఇంటికి వచ్చాక మళ్ళీ నేను వీడియోస్ తీయడం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ అస్సలు ఇంట్రెస్ట్ రాలేదన్నమాట. మధ్యలో 3 to 4 months బ్రేక్ తీసుకున్నాను కదా, అసలు ఇంట్రెస్ట్ అనేది రాలేదన్నమాట. అసలు తీయొద్దు అనుకున్నాను. సో మళ్ళీ కొన్ని రీజన్స్ వల్ల మళ్ళీ నాకు చేయాలనిపించింది ఈ రీసెంట్ డేస్ నుంచి. సో మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియోస్ తీయడం అనేవి. కొంత లేట్ అయినా నేను వీడియోస్ తీయడం అనేవి తీస్తానండి, పెడతాను, పోస్ట్ చేస్తాను అప్పుడప్పుడు వీడియోస్. కంటిన్యూస్గా కాకపోయినా అప్పుడప్పుడైనా లైక్ వీక్లీ కనీసం అట్లీస్ట్ 1 వీడియో అయినా పెట్టేస్తాను. లైక్ పాపతోటే అవుతుంది నాకు. లైక్ ఇంట్లో పనుల వల్ల నేను అసలు వీడియోస్ తీయడం అనేది నాకు కొంచెం టైం తీసుకొని చేయాల్సి వస్తుంది. నాకు అది ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఇంట్లో హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరనమాట. సో నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సి వస్తుంది. ఇంట్లో పనులు, నేను మళ్ళీ పాపని చూడడం, అది పడుకోబెట్టడం, ఫుడ్ ఫీడ్ చేయడం అయితే సరిపోతుంది నాకు. సో అదనమాట. వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. నేను రీసెంట్గా మీషో నుంచి కొన్ని పర్చేస్ చేశాను అనమాట. క్లాతింగ్, కొన్ని జ్యువెలరీ ఐటమ్స్, జ్యువెలరీ ఆర్గనైజర్ ఒకటి, అండ్ కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. అవి నేను మీకు ఈ రివ్యూ చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి క్లిప్స్ అనమాట. హెయిర్ క్లిప్స్, వైట్ పర్ల్స్ వచ్చి ఇలా వచ్చాయన్నమాట. చూడండి. ఫస్ట్ లైక్ ఇలా బ్యాండ్ లాగా వచ్చింది డిజైన్. లైక్ ఇలా పెట్టుకోవచ్చు వెనకాల. ఇవి 2 ప్యాక్స్ వచ్చాయి ఇలాగా. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్యాంగిల్స్. ఇలా ఉంటాయి బ్యాంగిల్స్. ఇవి కూడా పర్ల్సే. లైక్ అంటే సైడ్ పర్ల్ వచ్చి మధ్యలో కుందన్ స్టోన్స్ ఇచ్చారు, గోల్డ్ కలర్, గోల్డ్ టోన్. సో ఇవి అన్నమాట. బాగున్నాయి కదా. 2/4 అండి నా సైజు. చాలా రీజనబుల్ ప్రైజెసే ఇవి, పెద్ద ప్రైజ్ ఏం కాదు. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ క్లిప్స్ కూడా క్వాలిటీ బాగుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నెక్లెస్ అనమాట. ప్యాకింగ్ ఇలా ఇచ్చారు. ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి. సో ఇది కూడా కుందన్ స్టోన్స్. ఇలా ఉంటుంది నెక్లెస్. మొత్తం వైట్ కుందన్ స్టోన్స్ అనమాట మొత్తం. ఇది లైట్ వెయిట్ శారీస్ ఉంటాయి కదా, శారీస్కి లైక్ ఫెస్టివ్ కుర్తాస్కి కూడా చాలా బాగుంటుంది పెట్టుకుంటే. సో దీనికి పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. స్టడ్స్ లాగా ఇచ్చారు పెద్దవి, కుందన్ స్టోన్స్. పెట్టుకుంటే బాగుంటుంది. నేను పెట్టుకొని చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి తప్పకుండా. అండ్ నెక్స్ట్ కూడా జ్యువెలరీ ఐటమే. ప్యాకింగ్ ప్రతి జ్యువెలరీకి ఇలా ప్యాక్ చేసి ఇస్తున్నారు అనమాట సపరేట్ బాక్స్లో. మనం వేరే సపరేట్ బాక్స్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళే సపరేట్ బాక్స్లో ఇచ్చేస్తున్నారు. ప్యాకింగ్ అయితే నాకు చాలా నచ్చుతుంది మీషో నుంచి. సో ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు. గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్, అండ్ సైడ్స్కి వైట్ స్టోన్స్, కింద పర్ల్స్ ఇచ్చారనమాట. పెట్టుకుంటే మాత్రం బాగుంటుందండి. శారీస్కి అయితే సూపర్ ఉంటుంది, పట్టు శారీస్కి బాగుంటుంది. అండ్ నెక్లెస్ సేమ్ మ్యాచింగ్ నెక్లెస్ అనమాట. ఇది నెక్లెస్ బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. క్వాలిటీ అండ్ కలర్ కూడా
బాగుంది. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ పిక్చర్లో చూసినట్టే అనిపించింది, చూసినట్టే ఉంది. చాలా బాగుంది. అండ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనమాట. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో పాటు అండ్ నెక్లెస్ సెట్ అనమాట. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైసే అండి, 1000 లోపే. నేను లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి, తప్పకుండా చెక్అవుట్ చేయండి మీకు నచ్చితే. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జ్యువెలరీ ఆర్గనైజర్ అనమాట. ఇలా ఉంటుంది. దీనికి లైక్ 2 లైక్ ఇలా బటన్ లాగా ఇచ్చారు ఓపెన్ చేసుకోవడానికి. లైక్ ఇలా ఉంటుంది, ఇలా ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఉంటుంది. లైక్ 16 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ మనము ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే 4 pairs ఉన్నాయి కాబట్టి 4 pairs ఇలా స్టోర్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట. సో నాకు వేరే వేరే బాక్సెస్ సర్చ్ చేయాలంటేనే నాకు చిరాకు వస్తుంది. మెయిన్ థింగ్ వెతకాల్సి వస్తుంది ఫస్ట్, ఎక్కడున్నాయా, ఆ ఇయర్ రింగ్స్ ఎక్కడున్నాయి, ఇయర్ రింగ్స్ ఎక్కడున్నాయి, ఈ స్టడ్స్ ఎక్కడున్నాయి, అలా వెతకాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం ఏం లేకుండా అన్ని పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇందులోనే లైక్ అన్నీ ఒకే చోట మనకు దొరుకుతాయి కదా ఈజీగా. సో ఇలా పెట్టుకున్నాను. ఇవి గోల్డ్ అండి, గోల్డ్ స్టడ్స్. ఇది గోల్డ్ రీసెంట్గా తీసుకున్నాను. ఇవి రెండు వచ్చేసి డైమండ్స్ అనమాట, గోల్డ్వే. ఇలా పెట్టుకున్నాను అనమాట, ఆర్గనైజ్ చేసుకున్నాను. సో నాకు ఇది కూడా అరౌండ్ 250 to 300 రూపీస్ పడింది అంతే, పెద్ద ఎక్కువ కాస్ట్ ఏం పడలేదు. అమెజాన్లో చూసాను కానీ చాలా కాస్ట్ ఉంది. లైక్ మీషోలో చూస్తే ఇలాంటివి దొరికేసింది. సో వెంటనే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. నాకు ఇది చాలా నచ్చింది. రివ్యూ మీరు డెఫినెట్గా పర్చేస్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేకుండా. సో నెక్స్ట్ వచ్చేసి కుర్తా సెట్ అనమాట. రీసెంట్గా తీసుకున్నాను అనమాట. ఇది మొన్న ఆగస్ట్లో తీసుకున్నాను. చూడగానే చాలా నచ్చింది. పర్పుల్ కలర్ అనమాట. పర్పుల్ కలర్ శారీస్ ఉన్నాయి కానీ లైక్ కుర్తా సెట్ అనేది లేదు. సో లైక్ విత్ దుపట్టా వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. పర్పుల్ కలర్ మీద వైట్ వర్క్ వచ్చింది, లైక్ థ్రెడ్ వర్క్ వచ్చింది, చాలా ఎలివేట్ అయిపోయింది అనమాట. అది హైలైట్ ఈ డ్రెస్కి. సో ఇది కుర్తా ఇలా ఉంటుంది, లైక్ స్లీవ్లెస్సే మొత్తం. అండ్ కింద ఇలా ఇచ్చారు, కట్ వర్క్ ఇచ్చారు, కింద కట్ ఇచ్చారు. జస్ట్ కింద కట్టించారు మొత్తం, దానికి ఇలా కట్ వర్క్ ఇచ్చారు. వైట్ స్టోన్స్తో ఒక వైట్ చెమ్కీలు అంటారు కదా, వాటితో కట్ వర్క్ ఇచ్చారు. సైడ్స్కి ఇలా వర్క్ ఉంటుంది, కింద ఏమో వీ షేప్ లాగా ఇచ్చారు అనమాట. కింద లైక్ బాటంలో వీ షేప్ లాగా ఇచ్చారు డిజైన్. సో ఇది పైన ఇలా ఉంటుంది. సో కిందికి వచ్చేస్తే ఇలా వస్తుంది. అండ్ బాటమ్ కూడా వర్క్ ఇచ్చారు కింద ప్యాంట్కి. ఇది ఎలాస్టిక్ అనమాట, వేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ తీసుకున్నాను అనమాట. మీడియం సైజ్ నాకు కరెక్ట్ సరిపోయింది. లూజ్ అయింది కానీ నేను ఆల్టరేషన్ చేసేసుకున్నాను, కరెక్ట్ సరిపోయింది. ఇది చున్నీకి కూడా ఇలా ఓవరాల్ 4 sides వర్క్ ఇచ్చారు. బాగుందండి, చాలా బాగుంది. వేసుకుంటే మాత్రం లుక్ వేరే ఉందన్నమాట. ఫెస్టివ్ కుర్తా లాగా వాడచ్చు, లేకపోతే లైక్ ఎట్టన్నా బయటికి వెళ్తే చిన్న చిన్న ఫంక్షన్స్, పార్టీస్, బర్త్డే పార్టీస్ ఉంటాయి కదా, వాటికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్ బాటమ్ అండ్ టాప్ తీసేసుకున్నాను అనమాట. ఇది టాప్, దీనికి బెల్ బాటమ్ తీసుకున్నాను వైట్ కలర్. ఇది కూడా ఎలాస్టిక్. ఇది కూడా నేను మీడియం సైజ్ తీసుకున్నాను. ఇలా వస్తుంది ప్యాంట్. టాప్ వచ్చేసి ఈ కలర్ పీచ్ కలర్ తీసుకున్నాను. ఈ కలర్ లేదనమాట. ఈ బెల్ బాటమ్స్ కూడా నాకు లేవు, ఒకసారి కూడా ట్రై చేయలేదని తీసుకున్నాను. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 200 to 300 లోపు వచ్చేసింది నాకు.
నేను లింక్స్ అన్నీ పర్చేస్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో అండి. మీకు నచ్చితే వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని వీడియో చూస్తున్నట్టయితే నా పేరు సృజన. నేను కుకింగ్, లైఫ్ స్టైల్ అండ్ బేసిక్ మేకప్ అన్ని వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వీడియోస్ ఏమైనా నోటిఫికేషన్ లాగా రావాలనుకుంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, మర్చిపోవద్దు. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్. Found the one, you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still